ఇది మన రామాయపల్లి గ్రామం. ఊర్లో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. రాజమ్మ గెలిచింది. కాని ఊరంతా పెత్తనం చేసేది మాత్రం ఆమె మొగుడు అంజయ్య. రాజమ్మ ఎక్కడా కనిపించదు. కాని అంజయ్య మాత్రం ప్రతి గల్లీలో ప్రతి కట్ట దగ్గర నేనే సర్పంచ్ని అన్నట్టు తిరుగుతుంటాడు. ఆయన వేసే వేషాలు ఎట్లుంటాయో చూడండి. ఏయ్, ఆ మట్టి సరిగ్గా తీయండి. ఒక్క తప్పు జరిగిందో నేరుగా పంచాయతీ ఆఫీసులోనే తేల్చుకుంటా. జాగ్రత్త. నేనంటే ఈ ఊరికి ఏంటో తెలుసు కదా. తెలుసు అంజన్న, అంతా బాగానే చేస్తున్నావు. ఈ కాగితాల మీద రాజమ్మక్క సంతకం పెట్టాలి కదా, ఒకసారి ఇంటికి పంపమంటావా? అరే మల్లన్న, రాజమ్మకు ఇంటి పనులు చూసుకోవడమే సరిపోతది. ఆమెకు ఈ పనుల గురించి ఏం తెలుసు? సంతకమేముంది? నేను ఎక్కడ గీత గీయమంటే అక్కడ గీస్తది. నువ్వు నా దగ్గరకు తీసుకురా, నేను చూసుకుంటా. ఆమె లోపల, నేను బయట. అంతా నా ఇష్టమే ఇక్కడ. అంజయ్య బయట ఇచ్చే బిల్డప్ అంతా ఇంట్లో ఉన్న రాజమ్మకు కూడా తెలుసు. కాని మగవాళ్ల రాజకీయం మనకెందుకులే అని ఆమె ఊరుకుంది. అయితే ఒకరోజు తన పిల్లలు ఆడుకుంటున్న ఆట చూశాక రాజమ్మకు గూబ గుయ్యీమంది. ఏయ్ చిటి, ఆ బొమ్మలు నాకివ్వు. ఇక్కడ నేనే లీడర్ని. నేను చెప్పిందే నువ్వు వినాలి. అదేంటన్నయ్యా, మమ్మీ నన్ను లీడర్లవ్వమని చెప్పింది కదా. ఓసి పిచ్చిదానా, బయట చూడు నాన్న ఎట్లా చేస్తున్నాడో. మన ఇంట్లో అమ్మ సర్పంచ్ అయినా అంతా నాను చెప్పిందే కదా నడుస్తోంది. అమ్మ కేవలం పేరుకే సర్పంచు, కాని పవరంతా నాన్నదే. కాబట్టి నేను కూడా అబ్బాయిని కాబట్టి ఈ ఆటలో నాదే పవరు. నువ్వు అమ్మలాగా నేను చెప్పింది వినాలి, అంతే. విన్నారా అండి? మీరు బయట చేస్తున్న పెత్తనం వల్ల నా కూతురు తన ఇంట్లోనే తక్కువైపోయింది. మీరు చేసే ఈ పనుల వల్ల మన కొడుకు ఆడవాళ్లను గౌరవించడం మర్చిపోతున్నాడు. పదవి నాది, కాని పెత్తనం మీరు చేయడం వల్ల నా గౌరవం పోవడమే కాదు, నా పిల్లల మనసులు కూడా పాడవుతున్నాయి. ఇక ఇది సాగదు. రాజమ్మ మాటలకు అంజయ్య సర్ది చెప్పబోయేలోపే ఊరికి జిల్లా కలెక్టర్ గారు వస్తారని వార్త వస్తుంది. అంజయ్య ఎప్పటిలాగే సర్పంచ్ కుర్చీలో కూర్చుని తన పవర్ చూపించాలనుకుంటాడు. కాని అక్కడే అసలైన డ్రామా మొదలైంది. నమస్కారం అంజయ్య గారు. సర్పంచ్ రాజమ్మ గారెక్కడా? ఈరోజు మీటింగ్కు ఆమె రావాలి కదా. తడబడుతూ లేచి, సార్ నమస్తే సార్, ఆమె ఇంట్లో బిజీగా ఉంది సార్. ఏదైనా ఉంటే నాకు చెప్పండి. ఆమెం చెప్తాది సార్, అంతా నేనే చూసుకుంటా కదా. అంజయ్య గారు, చట్టప్రకారం ఇది నేరం. ప్రజలు ఓటు వేసింది రాజమ్మగారికి, మీకు కాదు. భార్య అధికారాన్ని భర్త వాడటమనేది రాజ్యాంగాన్ని అవమానించడమే. ఇలాగే కొనసాగితే రాజమ్మగారిని సర్పంచ్ పదవి నుంచి తొలగించాల్సి ఉంటుంది. ఆమె పదవి పోతే మీరు ఏ అధికారం లేని ఒక సాధారణ వ్యక్తి మాత్రమే అని మర్చిపోకండి. భయంతో వణికిపోతూ, అయ్యో లేదు సార్, నేను కేవలం సాయం చేస్తున్నా అనుకున్నా. అంజయ్యకు తన తప్పు అర్థమైంది. అప్పుడే రాజమ్మ ధైర్యంగా ఆఫీస్లోకి వస్తుంది. ఆమె ముఖంలో కొత్త ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. సార్, ఇప్పటిదాకా నా బాధ్యతను నేను సరిగ్గా తీసుకోలేదు. నా పిల్లలకు నేనొక రోల్ మోడల్లా ఉండాలి. ఇక నుంచి నా ఊరి పనులు, నిర్ణయాలు అన్నీ నేనే తీసుకుంటాను. నా భర్త నాకు సాయం చేస్తారు, కాని నా స్థానాన్ని ఆయన తీసుకోరు. చూశారు కదా, అధికారం ఎవరిదో బాధ్యత కూడా వారిదే. అప్పుడే ఊరు బాగుపడుతుంది. అప్పటినుంచి అంజయ్య మారిపోయాడు. ఇప్పుడు గర్వంగా చెప్తున్నాడు, మా ఆవిడ సర్పంచ్, నేను ఆమెకు సాయం చేసే బాధ్యతగల భర్తను అని. సీన్ మారింది, ఊరు బాగుపడింది.